ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు వచ్చినా మనం ముందుకు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నీకు వచ్చిన కష్టం అంత త్వరగా తీరాలంటే కాదు. మనం ఏదైనా తిన్నామనుకోండి, వెంబడే డైజెషన్ కమ్మంట అవుతుందా? కాదు కదా. దానికి సర్టన్ టైం పడుతుంది. సో మనకు వచ్చిన కష్టాలు కూడా నీకు వెంబడే తీరాలంటే ఏది తీరదు. ఆ కష్టానికి నీ కృషి ఖచ్చితంగా పెట్టాలి. దేవుడు నీకు కష్టాలు ఇస్తున్నాడు, దుఃఖాలు ఇస్తున్నాడు అంటే బాధ ఉంటుంది. ఎందుకంటే మనిషి అవన్నీ మోయాలంటే తన శక్తి సరిపోదు. సో నీకు అవన్నీ మోయాలి, నేను భరించాలి అంటే నీకు దైవారాధన ముఖ్యం. దైవాన్ని స్మరించడం ముఖ్యం, ఈశ్వరుని స్మరించడం ముఖ్యం. ఎందుకంటే నువ్వు అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలు నీ గుండెల్లో భారంగా నువ్వు మోయాలంటే నీకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరని నన్ను అడిగితే ఆ శక్తే పరమేశ్వరుడు అని నేను చెప్తాను. సో నీకు ఏవైతే కష్టాలు, దుఃఖాలు ఉన్నాయో వాటిని మోయడానికి, భరించడానికి నీకు ఈశ్వరుడి యొక్క ఆశీస్సులు, శక్తి నీకు కావాలి. నువ్వు ఈశ్వరుని ఏమడుగుతావంటే, తండ్రి నువ్వు కష్టాలు పెట్టినందుకు పర్లేదు, కానీ వాటిని మోయగలిగే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థించు చాలు. మిగతాదంతా ఈశ్వరుడే చూసుకుంటాడు. హర హర మహాదేవ శంభో శంకర.